అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా డిజిటల్ బుక్లు ఎక్కుతాయి. వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం మారితే దారుణంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు సలహా ఇస్తున్నా, అనవసరంగా వాళ్ళు చెప్పినారని రెచ్చిపోతే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరు, ఇబ్బంది పడతారు, ఫీల్డ్లో ఉంటారు. నాయకులందరూ ఎక్కడెక్కడ ఉంటారు, హైదరాబాదు తప్పితే దుబాయ్ సింగపూర్లలో ఉంటారు. ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీసులో కూర్చొని అందరికీ ధైర్యం చెప్తూ పార్టీ నాయకులను పంపించి ధైర్యం చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఆ పరిస్థితి ఉండదు. చెట్టుకొకరు పుట్టకొకరు పోయింటారు. అనవసరంగా రెచ్చిపోయి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. రాజకీయాలు రాజకీయంగా చేయండి. మీకు ఇంకా ఉంటే మీరు ఇచ్చినటువంటి మంచి పనులు చెప్పుకోండి, పథకాలు చెప్పుకోండి, ప్రజలలో ఇవ్వండి. ఏదైతే దౌర్జన్యాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, స్టేట్మెంట్లు ఇయ్యరు, ఇంట్లోంచి బయటికి రారనుకోకండి. మీరు ఇటువంటివి ఎన్ని చేసినా ఇంకా రెచ్చిపోతారు. ఇంకా ఇంతకంటే ఏం పీక్తారో చూద్దాంపా అనుకుంటారు. తాటాకు చప్పుళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా భయపడ్డనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్ద నాయకుల దానికి అవసరం లేదు. సామాన్య కార్యకర్త కూడా మీ తాటాకు చప్పుళ్లకు భయపడరు. కానీ రేపు పొద్దున ఇదే పరిస్థితి రిపీట్ అయితే మీరు ఏ పరిస్థితులలో ఉంటారు, ఎక్కడ ఉంటారో చూసుకోండి. ఈరోజు మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు కాదు, కొంతమంది వల్ల పూర్తి చెడు పేరు వస్తుంది. ఈరోజు అది చూస్తే అంబటి రాంబాబు గారింటి కాడ కానీ, జోగి రమేష్ గారింటి కాడ కానీ పెట్రోల్ తెచ్చి అంటూ పెడుతుంటే పోలీసులు చూస్తూ ఉండారంటే, ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చినారని చెప్తున్నా. మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది. కానీ ఆడ మిమ్మల్ని తోసిపడేస్తున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు, మీ ముందనే అంటూ పెడుతున్నారు, మీ ముందనే బాంబులు వేస్తున్నారు. మీరు ఊరికే చూస్తూ ఉండారంటే చేతగానితనమా, లేదంటే అధికార పార్టీకి తలొగ్గినారా, పూర్తి సరెండర్ అయినారా? అదే జరిగిందంటే, ఇంకా మీ మీద నమ్మకం పోయిందంటే, పోలీసుల దగ్గర పోతే మాకు న్యాయం జరగదని రాష్ట్ర ప్రజలలో వచ్చిందంటే, ఎవరికొద్ది వాడు లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాడు. అప్పుడు మీ ఏదన్నా దెబ్బలు తిన్నటోడో విక్టిము పోలీస్ స్టేషన్లకు రారు. చక్కగా ఎక్కడ కత్తులు దొరుకుతాయి, ఏ షాపులో కొడేళ్ళు దొరుకుతాయి, ఏ షాపులో కత్తులు దొరుకుతాయని చక్కగా అక్కడ పోయి వాడే రివెంజ్కి పోతాడు. ఆ పరిస్థితి తీసుకొని రావకండి. డిపార్ట్మెంట్కు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, వైఎస్ఆర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీయకండి. కొంతమంది వలన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే, రాష్ట్రము లా అండ్ ఆర్డర్ గాడి తప్పితే అరాచక ఆంధ్రప్రదేశ్ చేయకండి అని డిపార్ట్మెంట్కి కూడా మనవి చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మీకు రిపోర్ట్స్ ఇవ్వడం లేదా? ఇంత అరాచక పాలన జరుగుతుంటే మా కూటమి సభ్యులే చేసుకొని లేని వదిలేసినారా? మీరు కూడా చెప్పండి. ఈ పాపంలో బీజేపీ పార్టీ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు కూడా పాత్ర ఉన్నట్టు, ఈ పాపంలో మీకు కూడా భాగం ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు, మోడీ గారు స్పందించి సెంట్రల్ బలగాలను పంపించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు నేను ఇందాక చూపించిన ఎవరెవరు ఎంత
వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడినారు ఒక్కరిని కాదు 15 మందిని చూపించిన. వాళ్ళెవరు మా వాళ్ళు రెచ్చిపోయి ఇళ్ళ మీద పోలే, అంటూ పెట్టలే. ఎందుకు పైనుంచి అతి చేయకండి, వాళ్ళు మాట్లాడినారని మీరు ఓవర్ యాక్షన్ చేయకండి, ఊరుకొండండి అని చెప్పిన. ఈరోజు 6 గంటలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగి 6 గంటల తర్వాత పెట్రోల్ తీసుకొని అంటూ పెడుతున్నారంటే పైన నుంచి సపోర్ట్ లేకుండా లోకల్ దాంతో ఉంటుందా? ఎస్పీ ఏం చేస్తున్నారు, పక్కనే ఐజీ బంగ్లా ఉంది, ఐజీకి ఎస్పీకి సీఎంఓ నుంచి లోకేష్ కావచ్చు, సీఎంఓ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్ లేకుంటే అంత 6 గంటల తర్వాత పెట్రోల్ పోసి అంటూ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఐజీ గారు స్పందించారా? అది చాలదా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని? ఆయన జోగి రమేష్ ఇంటి మీదకి పెట్రోల్ బాంబులు తీసుకుపోతున్నారంటే లోకేషే చెప్తున్నాడు కదా, లోకేష్ గారే చెప్తున్నాడు కదా, రెడ్ బుక్ ఓపెన్ చేసినాను, వాళ్ళందరి కథ చూస్తాను, వాళ్ళు ఎట్లట్లా ఈ బయట తిరుగుతారో చూస్తానని చెప్తున్నాడు. ఆయన రెడ్ బుక్ ప్రకారమే ఈరోజు చెప్తున్నాడు. నా దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ ఇష్టం వచ్చేది చేయండి అని చెప్పడమే కదా ఆయన చెప్పినాడు కాబట్టి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా రెడ్ బుక్లు ఇవన్నీ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ప్రకారం పోండి అని అంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండునో చేయలే మాట, అందరినీ కంట్రోల్ చేసినాడు. అది తేడా. అంటే అంత బండబూతులు తిట్టినా బండబూతులు తిట్టింది ఎవరు? రమేష్ గారు ఏం తిట్టలేదు బండబూతులు. మిగతా వాళ్ళు ఎవరు, రజనీ గారు కావచ్చు, ఇలాంటి రాంబాబు, వీళ్ళందరూ ఎవరు తిట్టలేదు. ఒక రాంబాబు గారు సిచ్యువేషన్ ఏంటి మీరు కూడా చూసినారు. ఆయన పబ్లిక్ మీటింగ్లు మైక్ తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో తిట్టలే. రాంబాబు గారు 100 ప్రెస్ మీట్లు పెట్టింటాడు. గవర్నమెంట్ మారిన తర్వాత ఏ రోజు బూతులు మాట్లాడలే. ఆ రోజు సిచ్యువేషన్లో చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ ఆయనను బండబూతులు తిడుతూ, వాళ్ళ కుటుంబ సభ్యులను బండబూతులు తిడుతూ దాడి చేయడానికి వచ్చి కారు మీద రాళ్ళు కర్రలతో కొడుతుంటే ఆవేశంలో బయటకు వచ్చి ఆవేశంలో ఫ్లోలు వచ్చినాయి. దానికి మళ్ళీ ఆయన ప్రెస్ను అంతా పిలిచి నాకు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఈ వయసులో నేను అట్లా మాట్లాడి ఉండకూడదు, అయినా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు, అయినా కూడా నేను ఎవరి గురించి అయినా మాట్లాడి ఉండకూడదు, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు నేను చూపించిన వాళ్ళల్లో ఎవరైనా ఒకరన్నా ప్రెస్ మీట్ పెట్టి మేము పొరపాటు మాట్లాడినామన్నారా? రాంబాబు గారు ఆ మాట చెప్పినాకనే ఇంటి మీద దాడి చేసినాడు. ఆయన సారీ చెప్పినాడు కదా, పొరపాటున వచ్చినాయి, ఫ్లోలు వచ్చినాయి, ఆవేశంలో వచ్చినాయి తప్ప కావాలని అనలేదు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినాడు. దాని తర్వాతనే కదా దాడులు జరిగింది. వాళ్ళ నాయకులు ఎవరన్నా ఒక్కరన్నా ఆ సంస్కారం చూపించినారా? చూపించలే. అది వాళ్లకు మాకున్నటువంటి సంస్కార తేడా. అంటే కార్యకర్తలనే కాదు పోలీసులను కూడా పెట్టి దాడి చేపిస్తున్నారు. బ్రహ్మనాయుడు గారిని కొట్టింది కానిస్టేబుల్లే కొట్టినారు, తర్వాత తెలుగుదేశం వాళ్ళు కట్టినారు. ఆడ పోలీసులు టీడీపీ పార్టీ 2 కాకి డ్రెస్ ప్లస్ ఎల్లో డ్రెస్ 2 దాడి చేసినారు. ఇక్కడ రాంబాబు గారిని అరెస్ట్ చేసినాక పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు. అది అక్కడ దెబ్బలు పడలేదు కాబట్టి ఇక్కడన్నా కొట్టండి అని పైనుంచి వచ్చింటారు. పైనుంచి రాకుంటే పోలీసులు ఆయన మీద కక్షణ పోలీసులు కొట్టడానికి. ఒకవేళ రాంబాబు గారు హరాస్మెంట్ చేసి రాంబాబు గారు దౌర్జన్యాలు చేసింటే ఆయనను కొట్టచ్చు. అక్కడ రాంబాబు గారి మీద దౌర్జన్యం జరిగితే రాంబాబు గారిని పోలీసులు కొట్టినారంటే అర్థమైంది
పైనుంచి ఇన్స్ట్రక్షన్ కాబట్టి జరిగింటుంది. థ్యాంక్ యూ. కంప్లైంట్ ఇవ్వదన్నా ఇదంతా రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి 2 టౌన్కు కంప్లైంట్ ఇవ్వదన్నా.